హాయ్ ఫ్రెండ్స్, అందరూ బాగున్నారా? అందరూ బాగున్నారనుకుంటున్నాను. మరి ఈరోజు దేవుని వాగ్దానంతో నేను ముందుకు వచ్చాను. ఈరోజు దేవుని వాగ్దానము కీర్తనలు 18వ అధ్యాయము 28వ వచనం. నా దీపం వెలిగించువాడవు నీవే. దేవుడు వాగ్దానం చేస్తున్నాడు ఏమనంటే, నా దేవుడైన యెహోవా చీకటిని నాకు వెలుగుగా చేయును. మరి ఫ్రెండ్స్, ఈరోజు వాగ్దానము మరి దినమున ఎలాంటి పరిస్థితులను బట్టి బాధపడుతున్నారో, దుఃఖపడుతున్నారో, అలాంటి పరిస్థితులు మిమ్మల్ని ఆవరిస్తున్నాయేమో నాకైతే తెలియదు. మిమ్మల్ని ఇబ్బందికరమైన, చీకటికరమైన, ఇబ్బందికరమైన వేదనలు ఆవరిస్తున్నాయేమో నాకైతే తెలియదు. కానీ దేవుడు చెప్తున్నాడు, నేను నీ దేవుడైన యెహోవాను, నేను రోషం కలిగిన దేవుడను, భయపడకుము, నేను నీ దేవుడనై ఉన్నాను. ఈ ఆశీర్వాదానికి ఎంతో దగ్గరగా, సమీపంగా ఉన్నాం. కొంతలో నేను దాన్ని పొందుకోబోతున్నాను అనగా ఈ చీకటి నిన్ను ఆవరిస్తుంది. భయపడవాక, నేను నా నామ మహిమను బట్టి, నా కృపతో నీకు ఎదురైన చీకటిని అంతటిని వెలుగుగా మార్చి, ఆ ఆశీర్వాదాన్ని, ఆ వాగ్దానపు మేలును నీవు పొందుకున్నట్లు చేసి నిన్ను వృత్తిపరిచి ఆశీర్వదించేదను. నిన్ను విడువను, ఎడబాయను, నిబ్బరము కలిగి ధైర్యముగా ఉండుము అని దేవుడు వాగ్దానం చేస్తున్నాడు ఫ్రెండ్స్. మరి ఫ్రెండ్స్, ఈరోజు దేవుని వాగ్దానము మరి చిన్న ప్రార్థన చేసుకుందాం. పరలోకమందున దేవా, నీ వాగ్దానం ద్వారా సూటిగా, స్పష్టంగా నీ బిడ్డలైన మాతో మాట్లాడావు. దేవా, చీకటిని వెలుగుగా చేస్తానన్నావు. నేను నిన్ను విడువను, ఎడబాయను అన్నావు. దేవా, ఆశీర్వాదానికి కొంచెం ఉందామనగా చీకటి వచ్చింది. చీకటిని వెలుగుగా మార్చి కృపతో ఆశీర్వాదం పొందుకున్నట్లు సహాయం చేయండి అయ్యా. కృప చూపియండి అయ్యా, కృప చూపియండి. కృప చూపిస్తానని మీరు మాట ఇచ్చినందుకు, మీరు వెలుగుగా చేయబోతున్నందుకు స్తుతిస్తూ, ఇన్ని బిడ్డలందరూ ఈ భూలోకంలో వారిని నమ్ముకొని మారు సూచన పొందుకొని, బాప్తిజం తీసుకొని, రక్షణ పొందుకొని, నీ ఆత్మను పొందుకొని, నీ ఆత్మ అభిషేకం పొందుకొని, దేవాయస్య ఒకవేళ మళ్ళా దారి తప్పితే మళ్ళా మారు సూచన పొందుకొని, రక్షణ పొందుకొని, నీ ఆత్మను పొందుకొని, నీ ఆత్మ అభిషేకం పొందుకున్నట్టుకు సహాయం చేయండి. యేసు నామం పేరిట అడిగి ప్రార్థించి వేడుకొనుచున్నాడు నాన్న తండ్రి, ఆమేన్. ఈరోజు వాగ్దానం మరి మీ ప్రార్థన వస్తున్న కొరకు ఇక్కడ కనిపిస్తున్న నెంబర్ కాల్ చేయండి. మరి ఒక దేవుడి వాగ్దానంతో మరలా కలుద్దాం. దేవుని కృపాస్తులందరికీ తోడై నడిపించి, కాపాడి, సంరక్షించి నిత్య మహిమలో చేర్చునుగాక. ఆమేన్.